చేసిన వ్యాఖ్యలకు సంబంధించి టీపీసీసీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, చెప్పండి పూర్తి వివరాలు. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై తెలుగు సమాజంలో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి పార్టీ కొండా సురేఖకు పూర్తి మద్దతును తెలుపుతా ఉంది. అసలు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అని పార్టీ వివరణ అడిగే ప్రయత్నం చేసింది. దానికి తన భావోద్వేగాన్ని ఆపుకోలేక రిపీటెడ్ గా ఆమెను పెడుతున్నటువంటి టార్చర్ వల్ల తాను ఆ విధమైన కామెంట్స్ చేయాల్సి వచ్చింది అని కొండా సురేఖ తెలిపారు. 3-4 రోజుల నుంచి తనకు నిద్ర లేదు, తిండి లేదు అని కూడా కొండా సురేఖ చాలా క్లియర్ గా చెప్పారు. ఇక నిన్న గాంధీ భవన్ కు వచ్చినటువంటి సందర్భంలో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి అంశంపై ఆమె డెరగేటరీ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ని తాను ఉపసంహరించుకుంటున్నట్టు కూడా కొండా సురేఖ నిన్న ట్వీట్ ద్వారా తెలియజేశారు. తాను ఒక బాధితురాలిని అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎదుటి కుటుంబం కూడా అలాంటి ఆవేదనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్ అన్ని తాను అర్థం చేసుకుని తాను చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కొండా సురేఖ చెప్పారు. ఇక తాను చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పేరును డిస్క్లోజ్ చేయడం పట్లనే తాను బాధపడుతున్నానని, కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై తాను వెనక్కి తగ్గేది లేదని కొండా సురేఖ చెప్పారు. తాను చేసినటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి విషయంలో ముఖ్యంగా తనను అనవసరంగా ట్రోల్ చేసి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఈ ఇన్సిడెంట్ ని మొదలుపెట్టింది. దానికి కేటీఆర్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కొండా సురేఖ డిమాండ్ చేస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నాయకులు కూడా కొండా సురేఖకు మద్దతు తెలిపారు. ఈ ఇన్సిడెంట్ కి మూల కారణము బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా, ఆ పార్టీని నడుపుతున్నటువంటి కేటీఆర్ కాబట్టి వాళ్ళు వెంటనే కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సిద్ధార్థ్. నిన్న జరిగిన ఇష్యూలో కేటీఆర్ చేసిన పనికి కేటీఆర్ ఏదైతే కావాలని ఇంకా రెచ్చగొట్టే పద్ధతిలో నా మీద మళ్ళీ కామెంట్స్ చేయడము, దానితోటి నేను బాధపడుతూ భాగోద్వేగానికి గురవి కొన్ని పేర్లు తీసుకొని నేను కొంతమందిని మరి మీడియా ముందు మాట్లాడడం జరిగింది. నేను పేర్లు తీసుకోకుండా ఉండాల్సింది. దానివల్ల వాళ్ళు కొంత, ఎందుకంటే నేనే విధంగా బాధపడ్డానో వాళ్ళు కూడా అదే విధంగా బాధపడడం నాకు బాధ అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నైట్ బేషరత్గా నా వర్డ్స్ని విత్డ్రా చేసుకుంటున్నా అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు కేటీఆర్ ఇంకా 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 నన్ను రెచ్చగొట్టే పద్ధతిలో, నేను క్షమాపణ చెప్పాలనే పద్ధతిలో నోటీసులు పంపిస్తూ మరి ఇంకా రెచ్చగొడుతూ ముందుకెళ్తా ఉన్నాడు. ఇప్పటికైనా దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తే బాగుంటుందని కేటీఆర్కి తెలియజేస్తూ, నేను ఒక మహిళగా ఒక మహిళకు జరిగిన అసౌకర్యానికి నేను వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. నువ్వు కూడా నా మీద ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పోస్టులు పెట్టించి ఇబ్బందికరమైనటువంటి కామెంట్స్ చేశావో దాన్ని కూడా వెనక్కి తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు స్పందించినటువంటి వాళ్ళంతా కూడా మీ మీద ట్రోలింగ్ జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు. అదే కదండి బాధాకరము. ఇప్పుడు ఒక మహిళ అంటే అప్పుడు సమాజంలో బాధ్యత, అందరి బాధ్యత. అంటే ఒక మహిళలు అంటే పొలిటికల్ వాళ్ళు అంటే పొలిటికల్ వాళ్ళే మాట్లాడాలి, లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడాలని మాట్లాడకూడదండి. ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు అందరూ కూడా సమాజంలో స్పందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక మినిస్టర్ మీద, నాకంటే ముందు సీతక్క మీద ఇంకా దారుణంగా ట్రోల్ చేశారు. అప్పుడు కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. మరి ఈరోజు వాళ్ళ వరకు వచ్చినప్పుడు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. కాబట్టి అయినా కూడా నేను ఎక్కడ కూడా నేను భేషజానికి పోవట్లేదండి. వాళ్ళకు ఒకవేళ మనసుకు కష్టం అనిపిస్తే నేను బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటా ఉన్నాను. అదే పద్ధతిలో కేటీఆర్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. నువ్వు తప్పు చేసావు, తప్పు జరిగింది, దాన్ని నువ్వు వెనక్కి తీసుకోమని చెప్పేసి నేను డిమాండ్. రోజు ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక కుటుంబాలకు సంబంధించిన సంభాషణలు రికార్డ్ చేసి విని బ్లాక్మెయిల్ కు పాల్పడ్డారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అడ్డంగా మాట్లాడేవారే హీరోలు అనుకుంటే పొరపాటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి నాయకుల్ని బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ గారు ఆ రోజు ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్లో అనేక కుటుంబాలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలు, కుటుంబ వ్యవహారాలు విన్నారని మనం కాదు, ఈరోజు కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. అనేకమైనటువంటి సినిమా యాక్టర్లు, అనేక మంది వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సంభాషణలు విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి పోలీసు అధికారులు చెప్పారు, చేసినటువంటి వారు. కాబట్టి నేను మీ కోరుతా ఉన్నాను, ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఆ రకంగా అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే హీరోలు, అడ్డంగా మాట్లాడేటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు, అడ్డంగా అవమానం చేసి మాట్లాడినటువంటి వాళ్ళే నిజమైనటువంటి నాయకులు. వాళ్ళకే మీరు ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్లో వార్తలు వచ్చిన రోజులు, వాళ్ళకే ఈరోజు ఈలలు కేలలు వేసిన రోజులు. దీన్ని ఎవరు మార్చలేరు. భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో, ఒక అమ్మాయి అబ్బాయితో ఏం మాట్లాడుతున్నాడో, ఒక వ్యాపారస్తుడు ఇంకో వ్యాపారస్తుడు ఏం మాట్లాడుతున్నాడో, దేశ భద్రతకు సంబంధించినంత వరకు, లేక దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేంత వరకు, దేశ సమగ్రతకు నష్టం కలిగించేంత వరకు ఏ ఒక్కరు ఫోన్ కూడా ట్యాప్ చేసేటువంటి అధికారం లేదు. కానీ ఈరోజు ట్యాపింగ్ జరిగింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు పత్రికల్లో చూస్తే నిజంగా మనం ఎంత దిగజారిపోతున్నాం ఈ రాజకీయాలు మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, లేక ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా నేను తెలంగాణ మేధావులకు, విద్యావంతులకు కోరుతా ఉన్నాను. తెలంగాణ సమాజం చాలా గౌరవపూర్వకమైనటువంటి సమాజం. అటువంటి సమాజాన్ని కేసీఆర్ పూర్తిగా విమర్శిస్తేనే పేరు వస్తుందని ఆ రోజు ఆయన ఆ రకంగా విమర్శలు మొదలుపెట్టాడు. కేసీఆర్ మొదలుపెట్టింది తర్వాత కొడుకు వారసత్వంగా ముందుకు తీసుకెళ్లాడు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి మాటలపై సినిమా ప్రముఖులు భగ్గుమంటున్నారు. ఇలాంటి మాటల్ని సహించలేమన్నారు. కొండా సురేఖ మాటలు తనను బాధించాయన్నారు చిరంజీవి. నిరాధార ఆరోపణలు చేస్తూ దిగజారొద్దంటూ ట్వీట్ చేశారు. హీరో వెంకటేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాని, మంచు విష్ణు, ఖుష్బూ, మంచు లక్ష్మిలు ట్వీట్ చేశారు. వరుసగా ట్వీట్ చేస్తూ మంత్రి మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి మాటలపై సినిమా ప్రముఖులు భగ్గుమంటున్నారు. ఇలాంటి మాటల్ని సహించలేమన్నారు. కొండా సురేఖ మాటలు తనను బాధించాయన్నారు చిరంజీవి. నిరాధార ఆరోపణలు చేస్తూ దిగజారొద్దంటూ ట్వీట్ చేశారు. హీరో వెంకటేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాని, మంచు విష్ణు, ఖుష్బూ, మంచు లక్ష్మిలు ట్వీట్ చేశారు. వరుసగా ట్వీట్స్ చేస్తూ మంత్రి మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హీరోయిన్ సమంత, అక్కినేని ఫ్యామిలీ గురించి మంత్రి సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించి సినీ ప్రముఖులు